రాజ్యాంగపరమైనటువంటి మౌలిక ప్రశ్న ఇప్పుడు రైజ్ అవుతుంది. ఏంటయ్యా అంటే పశ్చిమ బెంగాల్ శాసనసభల్లో ఆమోదించిన బిల్లుల్ని కేరళ, పశ్చిమ బెంగాల్ ఈ రెండు శాసనసభల్లో ఆమోదించిన బిల్లుల్ని గవర్నర్లు సుదీర్ఘకాలం పెండింగ్లో పెడుతున్నారు. బీజేపీ చేస్తున్న తప్పు గవర్నర్లతో పరిపాలన చేయించాలనుకోవడం. చేతనైతే అక్కడ ప్రభుత్వం తప్పు చేస్తోంది, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రాష్ట్రపతి పాలన పెట్టే. కోర్టు అడిగితే కూడా అదే చెప్పు, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని. అలా కాకుండా ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఉన్న అధికారాలతో ఒక నిర్ణయం తీసుకుంది, దాని విషయంలో జోక్యం చేసుకోక. ఎందుకంటే రాజ్యాంగం ఆ రాష్ట్రానికి ఇచ్చిన అధికారం, ఇన్వాల్వ్ కాబాక. తప్ప రాజ్యాంగ విరుద్ధమా, క్రైమ్ యాక్షన్ తీసుకో. కానీ ఇక్కడ అది కాకుండా గవర్నర్ల ద్వారా పరోక్ష పాలన చేయించడం అన్నటువంటిదే ఇక్కడ అసలైనటువంటి సమస్య. అదే ఇప్పుడు ముదిరి పాకాన పడుతున్నటువంటి వ్యవహారం. సుప్రీంకోర్టు ఇప్పుడు కేంద్ర హోంశాఖకి అలాగే కేరళ, పశ్చిమ బెంగాల్ గవర్నర్లకి నోటీసులు ఇచ్చింది. రాజ్యాంగపరమైనటువంటి సంక్షోభానికి కారణమవుతున్నటువంటి వ్యవహారం ఇది. మరి ఇప్పుడు కేంద్రం ఎప్పటికన్నా బుద్ధి తెచ్చుకుంటుందా లేదో చూడాలి.